నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి. సోమవారం తీర్పు వెల్లడించనున్న ఏసీబీ న్యాయస్థానం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయంపై చంద్రబాబు ఆవేదన. వ్యక్తిగత స్వార్థం కోసం ఏపీని బలి చేస్తున్నారని జగన్పై ఆగ్రహం. చంద్రబాబు భద్రతపై ఇప్పటికే ఆందోళన ఉందన్న లోకేష్. జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖలు రాస్తున్నారని వెల్లడి. తెదేపాతో పొత్తు సమన్వయం కోసం కమిటీని ప్రకటించిన పవన్. బాబు త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారని విశ్వాసం. రెండేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా. క్రమంగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయని ప్రకటన. నార్గెస్ మహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి. ఇరాన్లో మహిళల అణచివేతపై పోరాటానికి దక్కిన గుర్తింపు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు ఇవ్వనున్నారు. రెండు పిటిషన్లపై ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సిఐడి వేసిన కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్పై ఉండగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు నివేదించారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నగదు లావాదేవీల్లో సీఎంకు ఎలాంటి పాత్ర ఉండదన్నారు. పార్టీ ఖాతాలోకి అక్రమంగా డబ్బు వచ్చిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. స్కిల్ ప్రాజెక్టు నిర్వహించిన సిమెంట్ సంస్థ గుజరాత్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. They have already made the statement in the High Court while the hearing of the other co-accused persons in January 2022. They are the verge of the completion of the investigation. Despite giving the statement in 2022 January, they had not concluded the investigation. They suddenly woke up in September 2023. They added my client Mr. Chandrababu Naidu as an co-accused on 8th without giving him the opportunity to approach the court of law. With their mala fide, they arrested him illegally to buy the time of 24 hours. He was not produced before the nearest magistrate, and they have not done anything in the investigation. They want only to humiliate Mr. Chandrababu Naidu and his party. The entire case is the mala fide. There is no evidence to substantiate their case, and the money which was alleged to be released, and they are relying on the note of the finance secretary. After that note, the finance secretary along with the committee member visited the state of Gujarat to find the credential and genuineness of the cement company and Design Tech. That committee on 7th November 2015 gave their recommendation that they are satisfied with the work of the cements in Gujarat. They have interacted with the Gujarat bureaucrats, and in paragraph 7 of their project report, they have made the recommendation of release of rupees 270 crores to the corporation. The money was transferred to the corporation. There is no order of the chief minister for the transfer of money to either to Siemens or the Design Tech. The money was only transferred to the corporation. Agreement was between the corporation and the private persons. Chief minister had to do nothing with this transaction. He is not signatory to the MOU or agreement. So this entire case is without base, only for the purpose of the humiliation, malign his image, and this was the argument which were advanced before the court. సిఐడి వేసిన కస్టడీ పిటిషన్పై అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని, బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత విధించిన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడే
పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు తరపున న్యాయవాది దూబే ప్రస్తావించారు. రెండోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. Allegation of the transfer of the money in the party fund by the prosecuting agency is unfounded. The amount is duly accounted, audited, return has been filed before the Election Commission of India. Income tax return has already been filed. The documents were already downloaded by the investigating agency on 6th April 2023. They have not done anything. They have taken the false ground for seeking the police custody. Secondly, the police custody cannot be granted after the expiry of the first 15 days. They had not moved any application for the extension of the 15 days before the expiry of the 15 days. Second things, they want to have the confession of Mr. Naidu, which is not permissible in the law, and the police custody cannot be granted. వాదనల సందర్భంగా సిఐడి తరపు న్యాయవాది నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది బత్తుల రామకోటయ్య తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అకౌంట్లోకి రూపాయి వచ్చినట్టు కానీ, వారి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ఒక రూపాయి వచ్చినట్లు కానీ, వారి అనుచరుల అకౌంట్లోకి ఒక రూపాయి వచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా ఎవిడెన్స్ పొందపరిచారా అన్నారు. దానికి ఆయన ఏమంటారు, 120B మనకి కాన్స్పిరసీ ఉందంటారు. కాన్స్పిరసీ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు మీ మాట తప్పితే, మీ యొక్క ఓరల్స్ ఏ తప్పితే అనే దాన్ని కూడా మనం ఈరోజు ఆర్గ్యుమెంట్లో దూబే గారు చెప్పారు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా బేస్లెస్, అవి నిరాధారణం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా శాంతియుతంగానే పోరాడాలని చంద్రబాబు సూచించినట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రాజమహేంద్రవరం జైల్లో లోకేష్ తో పాటు బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిశారు. 28 రోజులుగా జైల్లో ఉన్న ఆయన ధ్యాసంతా రాష్ట్రంపైనే ఉందని లోకేష్ చెప్పారు. కోర్టులో వాదనలతో స్కిల్ కేసులో అవినీతి జరగలేదని తేటతెల్లమైందన్న లోకేష్, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జైలు ఆవరణలో డ్రోన్లు కూడా ఎగిరాయన్న లోకేష్, చంద్రబాబు భద్రతపై ఇప్పటికీ ఆందోళన ఉందన్నారు. తెలుగుదేశం, జనసేన కలిస్తే వైకాపాకు కంగారెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందనటానికి ఆధారాలు లేవన్న లోకేష్, ఢిల్లీ పర్యటనలో మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్లు అడగలేదని స్పష్టం చేశారు. తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈ రోజు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి, మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్. న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్. న్యాయం మా వైపు ఎప్పుడు నిలబడుతుంది. 3000 కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఇంకో వారం పోతే 0, 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు. ఎందుకంటే మేము ఏనాడు అవినీతి చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఇది మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు. మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్. అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, నంబర్ 1. నంబర్ 2, మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫార్ చేసి ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నా, 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకి ఎక్కువ బాండ్లు వచ్చినాయి, ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి. నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఆ పిచ్చి జగన్ ని ప్రశ్నిస్తున్నా. మీరు ఆధారాలు బయట పెట్టారు, ఎవరిచ్చారు ఈ డబ్బులు, మీరు ఆధారాలు కూడా బయట పెట్టారు. మమ్మల్ని అడిగారే, ఇప్పుడు మీరు కూడా బయట పెట్టారు. ఎస్, ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా, లేఖ కూడా వచ్చింది. ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము, మేము నక్సలైట్స్, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది. అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగిరేస్తాం జరిగింది.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది. ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. మాకైతే నిజంగానే ఈ రోజు కూడా చెప్తున్నా, తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు. జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ విజువల్స్ బయటికి రాకూడదు. ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు. ఇన్ఫాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు. కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు, పదే వేస్తున్నారు. నేను కూడా చూసాను. దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం. దీన్ని సీరియస్ గా తీసుకుందాం అనుకున్నాం. INB కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము అడదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక ఆప్టిమిస్ట్, నిరంతరం ప్రజలకి సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. ఈ రోజు కూడా కుటుంబం పరంగా వెళ్ళిన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుంది. కృష్ణా జలాల్ని ఈ ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అనే బాధ ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఉద్యోగాలు ఉపాధి లేవు, పోలవరం పనులు ఆగిపోయినాయి, రాజధాని లేని అనాది రాష్ట్రంగా మనం మారిపోతున్నాం. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అప్పులు జరుగుతున్నాయి. ఇంకా మన భవిష్యత్తు ఏంటని ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన బాధ వ్యక్తం చేశారు. అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ పోరాటం ఆపద్దు, కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈ రోజు కూడా ఆయన చెప్పారు. 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి, కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. న్యాయం గెలుస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లిన నారా లోకేష్ కు దారి వెంబడి ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మేము సైతం చంద్రబాబుతో అంటూ ప్లకార్డులు పట్టుకుని వాహన శ్రేణి వెళ్లే మార్గంలో నిలబడి లోకేష్ కు సంఘీభావం తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తూ లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ తో పాటు రాజమహేంద్రవరం వెళ్తున్న పార్టీ నేతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమను బ్యారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద నేతల కార్లను ఆపేశారు. లోకేష్ వెంట రాజమహేంద్రవరం వెళ్లకూడదని చెప్పారు. దీంతో పోలీసులకు తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నల్లజర్ల వద్ద టోల్ గేట్ వద్ద రహదారికి లారీలు అడ్డుపెట్టి నేతలు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టోల్ గేట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా లారీలను అడ్డుపెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల చర్యలతో సాధారణ వాహనదారులు సైతం ఇబ్బందులు పడ్డారు. పోలీసులే కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. లోకేష్ గన్నవరం వచ్చినప్పటి నుంచి ఆంక్షల పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై నిందలు వేయడం అంటే యువత భవితపై దాడి చేయడమేనని తెలుగుదేశం ధ్వజమెత్తింది. వైకాపా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అక్రమ కేసులతో కక్ష సాధిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై నేతలు పుస్తకం విడుదల చేశారు. వాస్తవాలన్నీ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. కేసులో ఆధారాలు నిరూపించలేని వైకాపా చివరకు పార్టీ అధికారిక ఖాతాకు వచ్చిన ఎన్నికల విరాళాలకు ముడిపెడుతోందని తెదేపా నేతలు దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో అమలైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే జీవో జారీ చేసిన నీలం సాహ్ని, నిధులు విడుదలకు సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డి, అజయ కల్లంను నిందితులుగా ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబును మాత్రమే అక్రమంగా అరెస్టు చేశారని నేతలు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై వాస్తవాలు పుస్తకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడటం చంద్రబాబు చేసిన తప్పా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వం 42 స్కిల్ సెంటర్లను సక్రమంగా నిర్వహించి ఉంటే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉండేవని తెలిపారు. వివేక హత్య, ఇతర ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు, లోకేష్లపై అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్న మండిపడ్డారు. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక చిన్న తప్పు చెయ్యరు, తప్పు చేస్తే వాళ్ళని విడిచిపెట్టారని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో అవి 100% వాస్తవాలుగా బయటపడుతున్నాయి. కిల్ కేసులో 3,300 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని, 2-3 రోజులైన తర్వాత 330 కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు. నిన్నను చివరికి 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో పడ్డాయని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు. పార్టీ అకౌంట్ కి అవినీతికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి లాగా నీ
నీ అకౌంట్ లోకో, నీ సంస్థల అకౌంట్ లోకో, నీ సతీమణి అకౌంట్ లోకో వస్తే అవినీతి తప్ప పార్టీ అకౌంట్ కి అది కూడా ఎక్కడి నుంచి డొనేషన్స్ వచ్చాయి, సభ్యత్వం ద్వారా ఎంత వచ్చింది, వాస్తవాలన్నీ వెబ్సైట్ లో పెట్టి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఆ కాపీ తెచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని పిచ్చి ప్రేలాపనలు పేలి లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతున్నారు. సిఐడి చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం తన సమాధానాలు పుస్తకంలో వివరించింది. స్కిల్ సెంటర్లకు సరఫరా చేసిన పరికరాలు, శిక్షణ ఖర్చులు, సాఫ్ట్వేర్ విలువకు సంబంధించి సిమెంట్స్ డిజైన్ టెక్ ఇచ్చిన లెక్కలు సరైనవేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఐటిడి ధృవీకరించిన తరువాతే చివరి విడత నిధులు విడుదల చేసినట్లు నేతలు స్పష్టం చేశారు. 2 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యం, 72,000 మంది యువతకు ఉపాధి కల్పించిన ప్రాజెక్టు పేరు చెప్పి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. సుమన్ బోస్ తర్వాత సీమన్స్ కంపెనీకి సంబంధించిన ఇండియా హెడ్ గా వచ్చిన మాథ్యూస్ అనే వ్యక్తి ఏదైతే ఈడీ ముందు సెక్షన్ 50 కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టినా కూడా డిజైన్ టెక్ మాకు ఛానల్ పార్ట్నరు, వాళ్ళ ద్వారానే మేము చేసామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా 90% గ్రాంట్ ఇన్ కైండ్ అంటే ఆ సంస్థ డబ్బులు ఇవ్వదు. వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అంత విలువ కలిగిన సాఫ్ట్వేర్ ని 10% అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వటం. అదే విధంగా మన దగ్గర కూడా ఇచ్చామని చెప్పారు. ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం 50% నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో ఆ 185 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు. మరి ఆయన ఎక్కడ ఎఫ్ఐఆర్ లో లేడు. నీల సహాని నిందితురాలు కాదు, అజయ్ కలాం నిందితురాలు కాదు. మరి వాళ్ళెవరూ కూడా బాధ్యులు కానప్పుడు మంత్రులు ఎలా బాధ్యులు అవుతారు, ముఖ్యమంత్రి ఎలా బాధ్యులు అవుతారు? ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాలపైన పుస్తకాల విడుదలకు తెలుగుదేశం సిద్ధమైంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వాటిపై పూర్తి వాస్తవాలని ప్రజల ముందు ఉంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించినందున శనివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు కాంతితో క్రాంతి పేరిట కార్యక్రమం నిర్వహించాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వెలిగించి మద్దతు తెలపాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు కోరారు. ఆ సమయానికి రోడ్లపై ప్రయాణిస్తుంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలన్నారు. వీడియో తీసి బాబుతో నేను అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. ఉండవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన లోకేష్ కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. అన్ని చోట్ల శాంతియుత నిరసన కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, ఇప్పుడు అలాంటి స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదనుకుంటున్న పాలకులకు రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని తెలిసేలా చేద్దామంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. భాజపాతో జనసేన బంధం తెగిందన్న వైకాపా నేతల విమర్శలకు జవాబు చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతామన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణకు నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పవన్ ప్రకటించారు. నేను మాట్లాడుతూ ఉంటే మన వైసీపీ నాయకులు కూడా బీజేపీతో పొత్తు వెళ్ళిపోయింది అని చెప్పి ఇలా మాట్లాడుతుంటే మా పార్టీలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాం, ఎవరితో ఉంటాం అనేది మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్తాం. అలాగే మేము ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అది మా స్వీయ నిర్ణయం. దీంట్లో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడ పరిస్థితుల్లో G20 సమయాన్ని చాలా తీసుకున్నారు వీళ్ళు. G20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు అసలు కేంద్రం దృష్టి లేనప్పుడు చాలా ఒక నక్కజిత్తులతోటి చావు తెలివితేటలతోటి వీళ్ళు చేసిన విధానం చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఆయన మీద అభియోగాలు పెట్టి జైలుకి పంపించి ఈ రోజు దాకా ఆయన రాలేని పరిస్థితి చాలా బాధాకరం. జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఉండాలి అని చెప్పి రెండు పక్షాలు నిర్ణయించుకున్నాయి. మీకు తెలిసిన విషయం కూడా ఆల్రెడీ బీజేపీ జనసేన కూడా సమన్వయ కమిటీ ఉంది. ఈ 3 పక్షాలు బీజేపీ కూడా ఈ కూటమి కలిసి వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజున. సో జనసేన ఈ క్రమంలో నేను ఇది అనౌన్స్ చేశాను కాబట్టి జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కూడా చాలా అవసరం అనిపించింది. సో దానికి చైర్మన్గా సమన్వయ కమిటీకి శ్రీ పెద్దలు పిఎస్సి చైర్మన్ మాజీ రాష్ట్ర
ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్గా ఆయన నేతృత్వంలో, సభ్యులుగా శ్రీ బి మహేందర్ రెడ్డి మన జనసేన ఉపాధ్యక్షులు, అలాగే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్టుకులపూడి గోవింద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని గారు, మన నర్సాపురంకి, అలాగే మా మత్స్యకారులకు సంబంధించిన ప్రత్యేకమైన పోరాటాలు చేస్తూ పార్టీలో అందరి మన్ననలు పొందిన శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, వీళ్ళు 5 మంది సభ్యులుగా ఉండి మనోహర్ గారి నేతృత్వంలో ఇది ముందుకెళ్తుంది. ఇది మీరు చాలా క్లియర్ కట్గా ఏసీబీ కోర్టు చెప్పింది, ఇది అభియోగం. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అవినీతి పరుడు ఎవరండి? మనకి స్టేట్కి 29 కేసుల్లో ఉండి సూట్ కేసు కంపెనీలో పెట్టి కనిపిస్తున్న అవినీతి పరుడేమో ముఖ్యమంత్రి. ఈయన మీద అభియోగాలు మోపబడ్డాయి. సో అందుకని ఆయన అవినీతి పరుడు ఎలా అంటాం? ఖచ్చితంగా ఆయన రాగానే ఇంటికి వెళ్ళి కలుస్తాను. ఖచ్చితంగా ఆయన త్వరలో వస్తారని నేను ఆశిస్తున్నాను. దేశంలో రాబోయే 2 ఏళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలతో సహా ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల హోంమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. 4 దశాబ్దాల తర్వాత 2022లో అత్యల్పంగా మావోయిస్టు ప్రేరేపిత హింసాత్మక ఘటనలు జరిగాయని అమిత్ షా తెలిపారు. 2010తో పోల్చుకుంటే 2022లో ఈ ఘటనలు 77% తగ్గినట్టు చెప్పారు. 2010తో పోల్చుకుంటే వామపక్ష తీవ్రవాదం వల్ల సంభవించిన మరణాలు 90% తగ్గినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2004 నుంచి 2014 వరకు ఈ ఘటనల్లో దాదాపు 7,000 మంది మరణిస్తే 2014 నుంచి ఈ ఏడాది వరకు కేవలం 2,020 మంది చనిపోయినట్లు వెల్లడించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అక్టోబర్ 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్లో పోలింగ్ జరగవచ్చని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. డిసెంబర్ 2వ వారంలో ఓట్ల లెక్కింపు జరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా ఛత్తీస్గఢ్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలివారంలోపు జరగవచ్చని ఈసీ వర్గాలను ఊటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా ఛత్తీస్గఢ్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2018లో అలానే నిర్వహించారు. అయితే పోలింగ్ తేదీలు మాత్రం 5 రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుండగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండబలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది. అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్కు చెందిన మానవ హక్కుల పోరాట యోధురాలు నార్గెస్ మహమ్మదిని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు స్వేచ్ఛ కోసం కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. నోబెల్ శాంతి పురస్కారం పొందిన 19వ మహిళగా 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబదీ తర్వాత ఈ అవార్డు పొందిన 2వ ఇరాన్ మహిళగా నార్గెస్ నిలిచారు. ఇరాన్కు చెందిన మానవ హక్కుల పోరాట యోధురాలు నార్గెస్ మొహమ్మదీ ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో పాటు స్వేచ్ఛ కోసం కృషి చేసినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నార్గెస్ను ఇరాన్ ప్రభుత్వం 13 సార్లు అరెస్టు చేయడంతో పాటు 5 సార్లు దోషిగా ప్రకటించినట్లు నార్వే నోబెల్ కమిటీ తెలిపింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు 154 కొరడా దెబ్బలు కొట్టినట్లు పేర్కొంది.
సాహసోపేతమైన పోరాటం వ్యక్తిగతంగా ఆమెకు తీవ్ర నష్టం కలగజేసినట్లు నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. నార్గెస్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఇరాన్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమినీ అనే యువతిని పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె చనిపోయింది. అమినీ మృతి తరువాత ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంది. పోలీసు కాల్పుల్లో 500 మంది చనిపోగా ఇరాన్ ప్రభుత్వం 22,000 మందిని అరెస్ట్ చేసింది. ప్రభుత్వ నిర్బంధకాండను నిరసిస్తూ జైలు నుంచే నార్గెస్ గట్టిగా తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ దమనకాండ వ్యతిరేకంగా చెరసాల నుంచే ఆమె గళం వినిపించగా న్యూయార్క్ టైమ్స్ తదితర అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. తమను ఎంత ఎక్కువగా జైల్లో పెడితే తాము అంత బలంగా మారుతామనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోతోందని నార్గెస్ రాశారు. నార్గెస్ జైలుకు వెళ్లడానికి ముందు డిఫెండర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షిరిన్ ఎబదికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నార్గెస్ 2018లో ఆండ్రీ సఖారోవ్ పురస్కారం అందుకున్నారు. నోబెల్ శాంతి పురస్కారం పొందిన 19వ మహిళగా 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబది తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో ఇరాన్ మహిళగా నార్గెస్ నిలిచారు. నోబెల్ ఇతర బహుమతుల మాదిరిగా కాకుండా శాంతి బహుమతిని నార్వే నోబెల్ కమిటీ ఓస్లోలో ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఈ పురస్కారం కోసం మొత్తం 351 నామినేషన్లు వచ్చినట్లు తెలిపిన నార్వే నోబెల్ కమిటీ అందులో 259 మంది వ్యక్తులు కాగా 92 సంస్థల పేర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లు, 18 క్యారెట్ల బంగారు పతకం దక్కనుంది.